ఇస్తాం. వాష్ చేశాను కదా, అవన్నీ తీసేసి ఫోల్డ్ చేసి ఇంకా నిన్న నార్మల్ బట్టలు అవి కూడా అన్నీ లెమన్ కావాలంటుంది స్క్వీజ్ చేసి మేమైతే హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు మన క్లీనింగ్ సిరీస్లో భాగంగా వెన్స్డే రోజు నేను ఏమేం క్లీన్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూసేయచ్చు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. ఎందుకంటే మన లేడీస్ అందరికీ ఎంతో ఇష్టమైన ప్లేస్ ఆర్గనైజింగ్ చూడడంలో మీకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఎక్కువ ఆలస్యం చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదామా? మరి వచ్చేయండి, ఒక మంచి వీడియో అయితే చూసేద్దాం. ఇంక ఇదైతే వెడ్నెస్డే అని చెప్పాను కదా, మార్నింగే రొటీన్ యాజ్ యూజువల్. వెదర్ ఎలా ఉన్నా సంబంధం లేకుండా స్కూల్స్ ఆఫీసెస్ ఉన్న రోజు మార్నింగ్ లేచి పనులు అయితే చేయాలి. అలానే లేచాను, క్లీనింగ్ అంతా అయిపోయింది. బయటికి వెళ్ళి ముందైతే పాల ప్యాకెట్లు, ఈరోజు మా అమ్మాయి ఆలూ శాండ్విచ్ కావాలంది. సో తన కోసం బ్రెడ్ అవి తెప్పించాను. ముందు అవన్నీ లోపలికి తీసుకొచ్చేసాను. పాప కోసం పొటాటో శాండ్విచ్ అవన్నీ చేసిన షార్ట్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి. మా వారి లంచ్ బాక్స్లోకి అయితే ఫ్రెష్ గ్రీన్ పీస్తో పులావ్ చేశాను. అండ్ ఈరోజు అందరు బ్రేక్ఫాస్ట్కి పొటాటో శాండ్విచే. ఎలాగో పొటాటోస్ బాయిల్ చేశాను, బ్రెడ్ తెప్పించాను కాబట్టి. ఇంకా రోజు జావా స్మూదీ అలానే తాగుతున్నాం కదా, ఈ చలిగా ఉన్న వెదర్లో వేడివేడిగా శాండ్విచ్ తింటే బాగుంటుందని నాకు కూడా తినాలనిపించింది. సరే కదా అని ఇంకెలాగో మిక్స్ అందరికీ రెడీ చేస్తాను కాబట్టి మంచిగా. మాకైతే శాండ్విచ్ బేస్ కన్నా కూడా పిజ్జా పాస్తా సాస్ ఎక్కువ ఇష్టం శాండ్విచెస్లో కానీ రోల్స్లో కానీ అన్నిట్లో. కాబట్టి అదే అప్లై చేసేసాను. పైనుంచి మిక్స్ అంతా పెట్టేసి మంచిగా మీ దగ్గర టోస్టర్ కానీ శాండ్విచ్ మేకర్ కానీ ఉంటే అందులో చేసుకోండి. లేకపోయినా ఇలా ప్యాన్ మీద చేసుకున్నా కూడా మంచిగా కుక్ అయిపోయి బాగుంటుంది. ఆల్రెడీ బాయిల్డ్ పొటాటోసే కాబట్టి. దీని మీద ఒక చీజ్ స్లైస్ కూడా పెట్టుకుంటే ఆహా, టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఇంతకీ మీకే శాండ్విచ్ అంటే ఇష్టం అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఇంకా మా వాళ్ళని స్కూల్కి ఆఫీస్కి పంపించేసిన తర్వాత ఇదైతే నా బుధవారం పూజ. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా తర్వాత బేసిక్ చిన్న చిన్న పనులు కొన్ని చేసుకున్నాను, కిచెన్ క్లీనింగ్ లాంటివి. నేను మీకు చాలాసార్లు షేర్ చేశాను, మా దగ్గర ఇక్కడ పూలు దొరకడమే కష్టం అని. లాస్ట్ 2-3 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను, అవుట్ ఆఫ్ స్టాక్ అని వస్తున్నాయి. కానీ నేను రోజు మార్నింగ్ అయితే చెక్ చేస్తూనే ఉంటాను, ఎప్పుడైనా అవైలబుల్ ఉంటే ఇమీడియట్గా తెప్పించేద్దామని. అలానే చెక్ చేస్తే బ్లింకిట్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. సరే కదా అని తెప్పించేసుకున్నాను. ఇలా దొరికినప్పుడే నేను కొంచెం ఎక్కువగా తెప్పించేసుకుంటాను. ఆ తెప్పించుకున్నవి ఎలా స్టోర్ చేసుకోవాలో ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఈ ఆర్గనైజర్ బాక్స్లో అయితే ఆల్రెడీ మీకు ఒక ట్రే లాగా వస్తుంది కాబట్టి మాయిశ్చర్ ఏం ఫామ్ అయ్యే ఛాన్స్ ఉండదు. నార్మల్ బాక్సెస్లో స్టోర్ చేస్తున్నట్టయితే ఇలా మీరు కిందన పైన టిష్యూ పేపర్ వేసి పెట్టేసుకున్నారంటే 1 వీక్ 10 డేస్ అయినా కూడా ఫ్లవర్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రిడ్జ్లో. నేనైతే ఎక్కువ ఫ్లవర్స్ తెచ్చుకున్నప్పుడు ఇలానే స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. ఇవి రెండు ప్యాకెట్స్ అయితే తెప్పించేసా. ఇంకా పని సెట్ అనమాట. మనకు ఒక 3-4 డేస్ వరకు పువ్వులకి బెంగలేదు. ఇంక ఈరోజు క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ చేయబోయే ఏరియా మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. వెడ్నెస్డే అంటే మన కిచెన్ క్లీనింగ్ అయితే ఉంటుంది. సో ఇలా కిచెన్ క్యాబినెట్స్ ఇవన్నీ మాత్రం బయట నుంచి క్యాబినెట్స్ అవన్నీ క్లీన్ చేయడం వీక్లీ చేసుకుంటాను. ఇది 15 డేస్కి ఒకసారి అలా ఉంటుంది. అంటే లోపల మెస్ అయిన దాన్ని బట్టి మనం మార్నింగ్ లంచ్ బాక్సెస్ హడావుల్లో ఉంటున్నప్పుడు అన్నీ ఫాస్ట్గా తీయడం పెట్టేయడం, కొన్ని ఒకదాని ప్లేస్లో ఒకటి పెట్టేయడం, కొన్ని మెస్సీగా అయిపోవడం అలా ఉంటాయి. ఈ షెల్ఫ్లు కనుక ఆర్గనైజ్డ్గా లేకుండా పిచ్చిగా ఉన్నాయి అనుకోండి, మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నా దగ్గర అన్ని గ్లాస్ బాటిల్సే ఉంటాయి. స్టోరేజ్ కంటైనర్స్ మోస్ట్లీ, ప్లాస్టిక్ చాలా తక్కువ. అసలు లేవా అంటే లేకుండా లేవు, కొన్ని ఉంటాయి.
కానీ చాలా తక్కువనే చెప్పాలి. సో ఈ గ్లాస్ జార్స్ ఏంటంటే మనం అన్ఈవెన్గా ఎడాపెడా పెట్టేసామంటే ఒకటి తీయబోయి ఇంకో దానికి చేయి తగిలినా చాలు కింద పడి డామ్ అంటుంది, ఇంకా తర్వాత ఏముండదు చూడడానికి. కాబట్టి ఎప్పటికప్పుడు నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటాను. ముందుగా ఇక్కడ నేను పెట్టుకున్న అండర్ షెల్ఫ్ ఆర్గనైజర్ అయితే తీసేస్తే కానీ ఆ షీట్ తీయడం కుదరదు. ఆ షీట్ తీసేసి ఒక్కసారి చూసారా మొత్తం నీట్గానే ఉంది, ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి నీట్గానే ఉంటుంది. కిచెన్లో ఈ గ్రాసరీ విషయానికి వచ్చేస్తే ఎప్పటికప్పుడు మనం రీఫిల్ చేసుకుంటూ పెట్టేసుకుంటూ ఉంటే ఏంటంటే 15 డేస్కి ఒకసారి అలా చూసుకొని మీ దగ్గర గ్రాసరీ స్టాక్ ఎంత ఉంది, బాటిల్స్లో ఎంతవరకు ఉన్నాయి, ఇంకా ఈ నెలకి ఎంత అవసరం పడుతుంది అనే దాన్ని బట్టి రీఫిల్ చేసేసుకుంటూ ఉంటే మన దగ్గర గ్రాసరీ ఎంత ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది. అండ్ ప్యాకెట్స్ మాత్రం ఎక్కడన్నా కొంచెం ఓపెన్గా మీకు కనపడే ప్లేసెస్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి చూడండి. బాక్సుల్లో వేసి పెట్టేస్తూ ఉంటాం కదా లెఫ్ట్ ఓవర్ అంతా, అలా పెట్టినప్పుడు ఏంటంటే ఆ బాక్సుల్లోకి మళ్ళీ మనం వెళ్ళి చూడకపోవడం, ఆ గ్రాసరీ అంతా అలా ఉండిపోవడం అలా ఉంటుంది. అలా కాకుండా 15 డేస్కి ఒకసారి ఇలా అయిపోయినట్టు రీఫిల్ చేసుకుంటూ ఉంటే ఉన్నవి ఉంటాయి, లేనివి లిస్ట్ రాసుకుని పెట్టేసుకుంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ రాగానే గ్రోసరీ కూడా తెచ్చేసుకోవచ్చు. అండ్ యూటెన్సిల్స్ విషయానికి వస్తే అవి ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్తాను. ఇంతకీ మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రోజు చెప్తున్నట్టే మీ లైకే నా మోటివేషన్. సో తప్పకుండా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిందా లేదా, హైప్ ఆప్షన్ కనుక యాక్టివేట్ అయిన కంటెంట్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ మన వీడియోని హైప్ చేయండి. మీరు హైప్ చేస్తే యూట్యూబ్ మన వీడియోని మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. అలా రికమెండ్ చేయడం వల్ల మనకి వ్యూస్ అండ్ రీచ్ పెరుగుతుంది. నేను చేసిన వీడియోస్కి మంచి మంచి వ్యూస్ వస్తుంటే నేను బోల్డ్ అంత మోటివేట్ అయిపోయి ఇంకా మంచి కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. అలా కావాల్సినవన్నీ రీఫిల్ చేసేసుకున్నాను. దాల్స్ అయిపోయాయి, పీనట్స్ అలాంటివన్నీ అయిపోతే అవన్నీ రీఫిల్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇలా నీట్గా సర్దేసుకుంటే అబ్బా ఎంత నిండుగా ఉంటుందో. గ్రాసరీ రీఫిల్ చేసిన రోజు వంట చేయాలంటే నాకు ఎంత ఎగ్జైటెడ్గా అనిపిస్తుందో అంత నిండుగా బాగుంటాయి అనమాట ఆ బాటిల్స్ అన్నీ. ఇంక ఈ పై షెల్ఫ్కి వచ్చేసరికి నేను ఇందులో ఎంటీ గ్లాస్ జార్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టేసుకుంటాను. అవన్నీ ఒక దగ్గర మనం ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే ఏమన్నా చిన్న వస్తువులు అంటే ఇంట్లో ప్రతి వస్తువుకి మనం ఒక కంటైనర్ అయితే ఆల్రెడీ పెట్టేస్తాం. అలా కాకుండా కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి ఒక్కొక్కసారి కొన్ని ఏవో ఎక్సెస్ ఉన్నవి స్టోర్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎంటీ బాటిల్స్ ఉంటే ఈజీగా ఉంటుంది. అవి ఎక్కడ పెట్టామో ఏంటి అని వెతుక్కోకుండా ఇలా డెడికేటెడ్గా వాటికి ఒక షెల్ఫ్ పెట్టేసి అలాంటి చోట కనుక నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక గ్లాస్ జార్ తీసేసుకోవడం, అందులో మీకు కావాల్సినవి రీఫిల్ చేసేసుకోవడం అలా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను రేర్గా యూజ్ చేసేవి కూడా పెడతాను. ఎక్స్ట్రా హనీ బాటిల్స్ ఏంటి, బ్రౌన్ రైస్ ఉంటాయి, ఎప్పుడన్నా ఒకసారి తింటానులేండి మూడ్ వచ్చినప్పుడు. ఎప్పుడన్నా ఒకసారి తిన్నా, ఎప్పుడన్నా ఒకసారి వాడినా సరే ఇంట్లో మాత్రం అన్నీ ఉండేలా చూసుకుంటాను నేను. ఎందుకంటే నాకు ఎప్పుడు ఏం చేయాలనిపిస్తుందో నాకు తెలీదు అది. సో ఈ ఎంటీ గ్లాస్ జార్స్ అన్నీ ఇక్కడైతే ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. ఇంతకీ మీరు మీ కిచెన్ ఎలా మెయింటైన్ చేస్తారు, ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటారు? రెగ్యులర్గా మన వీడియో స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి నా స్కెడ్యూల్ అంతా తెలుసు. నేను ఎప్పుడు ఏం చేస్తాను, ఎలా ఉంటాను ఏంటి అని. మన ఛానల్లోకి కొత్తగా వచ్చిన లవ్లీ సబ్స్క్రైబర్స్ కోసమే నేను మళ్ళీ ఇదైతే షేర్ చేస్తున్నాను. వెన్స్డే రోజు ఇలా ఉంటుందండి, కంప్లీట్ కిచెన్ క్లీనింగ్ పెట్టుకుంటాను. ఇంకా ఫ్రిడ్జ్ విషయానికి వస్తే ఫ్రిడ్జ్ నేను పర్టికులర్గా డీప్ క్లీనింగ్ అనేవి ఒకరోజు పెట్టుకోను. ఫ్రిడ్జ్ నేను ఎప్పటికప్పుడు రెగ్యులర్ బేసిస్లో క్లీన్ చేస్తూనే ఉంటాను. వీక్లీ బ్యాటర్స్ రెడీ చేశాను అనుకోండి, ఆ టైంలో బ్యాటర్స్ పెట్టే షెల్ఫ్ ఉంటుంది కదా అదంతా క్లీన్ చేసి పెట్టేస్తాను. లేకపోతే మనం ఫ్రిడ్జ్లో తీస్తున్నప్పుడు పెడుతున్నప్పుడు ఎప్పుడన్నా పాలు కానీ పెరుగు కానీ అలా వలకడం జరుగుతుంది కదా, అలా స్పిల్లేజెస్ ఉంటే నేను దాన్ని అప్పటికప్పుడే వెంటనే తీసి క్లీన్ చేసి పెట్టేస్తాను. కాబట్టి నా ఇన్నర్ పార్ట్ ఏమీ మెస్సీగా ఉండదు, ఫ్రిడ్జ్ అంతా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది, ఎప్పటికప్పుడు చేసుకుంటాను. కాబట్టి అవుటర్ పార్ట్ అంటారా, నేను ఈ వీక్లీ క్లీనింగ్ చేసినప్పుడు కాలిన్ వేసి నీట్గా తుడిచేస్తాను అంతే. ఫ్రిడ్జ్ కోసం నేను పెద్ద స్ట్రెస్ తీసుకోను. ఫ్రిడ్జ్ మెయింటెనెన్స్ కోసం దాన్ని మనం ఎప్పటికప్పుడు నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటే స్పెషల్గా దేనికోసం మనం టైం తీయాల్సిన అవసరం ఉండదన్నమాట. అందులో ఒకటి ఫ్రిడ్జ్. ఎప్పుడన్నా సరే అందులో ఏమన్నా ఒలికిపోయినా ఏదన్నా స్పిలేజెస్ ఉంటే వాటిని మాత్రం ఇమీడియట్గా క్లీన్ చేసుకోండి. లేకపోతే
మనకు తెలియకుండానే ఫ్రిడ్జ్లో బ్యాక్టీరియా ఫామ్ అయిపోతే అది మిగతా వాటన్నిటికీ మిగతా ఫుడ్ ఉంటుంది కదా, వేరే లెఫ్ట్ ఓవర్స్ ఏవో పెడుతూ ఉంటాం, అవన్నీ స్పాయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు నీట్గా మెయింటైన్ చేసుకోండి. ఫ్రిడ్జ్ని మరీ నెలల తరబడి సంవత్సరాల తరబడి క్లీన్ చేయకుండా వదిలేయకుండా ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే ఏంటంటే ఈజీగా ఉంటుంది. నేను అక్కడ గ్రాసరీ సైడ్ అంతా సర్దడం అయిపోయింది. ఇంక యుటెన్సిల్స్ సైడ్ వచ్చేసాను. ఇదైతే సింక్ పైన ఉంటుంది ఎగ్జాక్ట్గా ఈ షెల్ఫ్. ఇక్కడ అన్ని ప్లేట్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఒక ఆర్గనైజర్లా ఉంటుంది అనమాట. దానిలో ప్లేట్స్ అన్నీ సెట్ చేసుకుంటాను. దాని కింద ఒక షెల్ఫ్ ఉంటుంది. అక్కడ నా దగ్గర ఉన్న కొంచెం పైన కొన్ని ఎక్సెస్ జార్స్ పెట్టాను కదా, అవి కాకుండా ఇక్కడ మెజరింగ్ కప్స్ లాంటివి, గ్లాసెస్ ఉంటాయి కదా, అవి ఎక్స్ట్రా కప్స్, మగ్స్ ఇలాంటివన్నీ ఇక్కడైతే పెట్టుకుంటాను. నీట్గా ఉంటాయి. అలాంటివి మన దగ్గర ఉండే గ్లాస్ కంటైనర్స్ కానీ జార్స్ కానీ మనం ఎంత సేఫ్ ప్లేస్లో పెట్టుకొని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే అవి అన్ని ఎక్కువ రోజులు మనతో అయితే ఉంటాయి. అండ్ ఇవైతే ఇంకా స్పూన్స్ అండ్ స్పాచులాస్ ఆర్గనైజ్ చేసుకునేది. ఇది ఆర్గనైజర్ ఇన్బిల్టే వచ్చేసింది క్యాబినెట్స్తో పాటే. ఇది డిటాచబుల్. దీన్ని ఇలా నీట్గా తీసేసుకొని కూడా వాష్ చేసేసుకోవచ్చు. నా దానికి వాషింగ్ అంత అవసరం ఏమి ఉండదు. ఎప్పుడైనా 2 monthsకి ఒకసారి అలా వాష్ చేస్తాను అవసరాన్ని బట్టి. నార్మల్గా అయితే వీక్లీ వన్స్ ఇలా నీట్గా తీసేసి తుడుచుకుంటాను. లేదు మరీ బాగా పాడైంది అనిపిస్తే వాష్ చేస్తాను నేను చెప్పినట్టే. అది మధ్య స్టేజ్లో ఉందనుకోండి, అంటే మరీ అంత డీప్ క్లీనింగ్ అవసరం లేదు, అలానే వదిలేయడానికి లేదు అనుకున్నప్పుడు ఒక నీట్గా వెట్ వైప్ తీసేసుకొని దాంతో క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇలా వెట్ వైప్తో క్లీన్, ఈరోజు నేను డ్రై క్లాత్తోనే క్లీన్ చేశాను. మీరు చూసారు కదా, నీట్గానే ఉంది. అలా కాకుండా వెట్ వైప్తో చేస్తే మాత్రం కొంచెం అది డ్రై అయ్యే వరకు వెయిట్ చేసి అప్పుడు మీరు ఆర్గనైజ్ చేసుకోవాల్సినవన్నీ చేసేసుకోండి. ఇలా ఒక్కొక్క షెల్ఫ్ నేనైతే చేసేసుకుంటాను. ఇది ఓన్లీ వెన్స్డేనే చేస్తానా అంటే ప్రతిసారి వెన్స్డేనే చేయను. అప్పుడప్పుడు నాకు మిడిల్ ఆఫ్ ద వీకెండ్ ఏంటి ఎప్పుడో ఒకసారి తీసినప్పుడు మెస్సీగా అనిపిస్తే ఇమీడియట్గా సర్దేస్తాను. మీరు ఏ షెల్ఫ్ అయినా సరే, అది కిచెన్ క్యాబినెట్ అవ్వచ్చు, లేకపోతే మీ వార్డ్రోబ్స్లో బట్టలు అవ్వచ్చు, చూడగానే మెస్సీగా అనిపించినప్పుడు మీరు ఒక 10 minutes 15 minutes దానికోసం తీసారంటే ఆటోమేటిక్గా ఆ ఏరియాస్ అన్నీ క్లీన్డ్గా ఆర్గనైజ్డ్గా ఉంటాయి. ప్లానింగ్ అయితే ఉండాలి నేను చెప్పినట్టు. దానికి ఒక డెడికేటెడ్ టైం ఉందనుకోండి, మీరు ప్లాన్ చేసుకోవడం వల్ల మీకు తెలియకుండానే మీలో ఒక మంచి డిసిప్లిన్ అయితే ఉంటుంది. అంటే నేను ఆ సిస్టమ్ ఫాలో అవుతాను. ఏదన్నా మనం సిస్టమేటిక్గా చేస్తున్నప్పుడు మనం ఆటోమేటిక్గా డిసిప్లైన్డ్గా ఉంటాం. సో ఈ ప్లానింగ్స్ అన్నీ చేసుకోవడానికి మెయిన్ మోటో అదనమాట, డిసిప్లైన్డ్గా ఉండడానికి. దట్ డజంట్ మీన్ ఆ రోజు వరకే వెయిట్ చేయాలని. ఇప్పుడు సపోజ్ ఈ స్పూన్స్ అండ్ స్పాచులాస్ పెట్టుకునేదే మెస్సీగా ఉంది, లేదా మీరు డ్రా ఓపెన్ చేస్తున్నప్పుడు అందులో వాటర్ ఏవో పడిపోయేవి, అలాంటివి ఇమీడియట్గా క్లీన్ చేస్తాం కదా, అంతేగాని దానికోసం నెక్స్ట్ వెన్స్డే వరకు వెయిట్ చేయం కదా. ఇదొక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. అండ్ మన వంటింటి వస్తువుల విషయానికి వచ్చేస్తే వీటికి ఒక లిమిటే ఉండదు. నా దగ్గర కూడా బోల్డ్ అని ఉన్నాయి. నేనైతే చాలా తీసి బాక్సుల్లో వేసి స్టోర్ రూమ్లో అయితే పెట్టేశాను. ఇంకా మెయింటైన్ చేయలేకపోతున్నాను. సామాన్లు అయితే ఎక్కువ ఉన్నాయి కానీ ఇక్కడేమో ప్లేస్ తక్కువ. చూస్తున్నారు కదా ఎంత కంజెస్టెడ్ ప్లేసో. పైన జస్ట్ ఒక 4 cabinets ఉంటాయి గ్రాసరీ అంతా ఆర్గనైజ్ చేసుకోవడానికి. కింద సింపుల్గా ఒక పెద్దది, 4 చిన్నవి ఉన్నాయి. ఇవన్నీ యుటెన్సిల్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఇంత చిన్న ప్లేస్లో ఎన్ని లిమిటెడ్ యుటెన్సిల్స్ ఉంటే అంత మంచిది. 2026 స్టార్ట్ అవబోతుంది. మీ ఇంట్లో పనికిరాని చెత్త ఏదున్నా సరే డీక్లటరింగ్ అని పేరు పెట్టుకొని వాటన్నిటిని తీసి బయటపడేయండి. అది ఓన్లీ వస్తువుల విషయంలోనే కాదు, మీ మైండ్లో ఉన్న పనికిరాని చెత్త ఆలోచనలు కూడా అన్నీ డీక్లటర్ చేసేసి ఒక ఫ్రెష్ మైండ్తో ఫ్రెష్ ఇయర్ని అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. 2026 మీ అందరికీ అన్ని రకాలుగా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంతకీ మీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటి? లాస్ట్ ఇయర్ ఏం రిజల్యూషన్స్ తీసుకున్నారు, అవి ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారు అనేది నాతో షేర్ చేసుకోండి. నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీకు ఇంకొక వీడియోలో ఎప్పుడైనా చెప్తాను. నేను 2025లో ఏం రిజల్యూషన్స్ తీసుకున్నానని. కానీ 2025 ఎంత ఫాస్ట్గా అయిపోయిందో తెలియలేదు. నాకు నేనే చాలా బిజీ అయిపోయాను. నేను ఎంత బిజీ పెట్టుకోవాలని నేను అనుకున్నానో అంత బిజీ అయితే నేను అయిపోయాను. ఆ విషయంలో మాత్రం ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ అనుకున్నవి చాలా చేయలేకపోయాను. అవి కూడా మీతో చెప్తాను. ఈలోగా మీరు
మీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ నాతో షేర్ చేసుకోండి. అండ్ మీరు ఇంకా నా గురించి ఏమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇయర్ ఎండింగ్కి వచ్చేసింది. ఈ సందర్భంగా మనందరం ఒకరి గురించి ఒకళ్ళం అయితే తెలుసుకుందాం. ఇవన్నీ చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఒకవేళ మీకు ఎప్పుడైనా యూట్యూబ్ నోటిఫై చేయడం మర్చిపోయినా సరే డైలీ ఆఫ్టర్నూన్ 1 o'clockకి అంటే మండే టు సాటర్డే ఆఫ్టర్నూన్ 1 o'clockకి మన ఛానల్లో లాంగ్ వీడియో వస్తుంది. తప్పకుండా చూసి లైక్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. ఇదైతే మోస్ట్ మెస్సియెస్ట్ షెల్ఫ్ అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఇందులో అన్ని లంచ్ బాక్సులు, చిన్న చిన్న బాక్సులు అవన్నీ పెట్టుకుంటాను. కాబట్టి అది నేను ఎంత నీట్గా ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నా దాని జాబ్ అది చేయాలన్నట్టు ఎప్పటికప్పుడు మెస్సీ అయిపోతూ ఉంటుంది. దీన్నైతే ఇంకా వారంలో ఎన్నిసార్లు సర్దుతానో అసలు లెక్కే ఉండదు. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను కదా, నేను ప్రతి క్యాబినెట్లో ఇలా లైనర్స్ అయితే వేసేసుకున్నాను. ఇవి వాషబుల్ అండి. వీటిని నేను మంత్లీ వన్స్ వాష్ చేస్తాను. వీక్లీ క్లీనింగ్లో మాత్రం జస్ట్ అలా తుడిచేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ లీడ్స్ అన్నీ పెట్టుకోవడానికి నేను ఒక ఆర్గనైజర్ అయితే పెట్టుకుంటాను. ప్రతి బాక్స్కి మూత పెట్టి మనం పెట్టామంటే ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది. అలా కాకుండా లిడ్స్ అన్నీ ఒక దానిలో ఆర్గనైజ్ చేసేసుకున్నారంటే బాక్సెస్ అన్నీ ఒక దానిలో ఒకటి వేసి పెట్టేసుకోవచ్చు. ఇలాంటి తక్కువ ప్లేస్లు, స్మాల్ కిచెన్ ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఆర్గనైజర్స్ మీద అయితే మనం డిపెండ్ అవ్వాల్సిందే. నేను మీకు చాలాసార్లు చెప్పినట్టే మీకు వార్డ్రోబ్ ఆర్గనైజింగ్కి కానీ కిచెన్ ఆర్గనైజింగ్కి కానీ ఆర్గనైజర్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. యూస్ఫుల్గా లేని వాటిని వదిలేస్తే మంచిగా మనకి యూజ్ అవుతాయి, దీనివల్ల మనకి స్పేస్ కలిసి వస్తుంది అనుకున్నప్పుడు ఒక మంచి ఆర్గనైజర్ మీద ఇన్వెస్ట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. నా దగ్గర రకరకాల ఆర్గనైజర్స్ ఉన్నాయి, మీరు మన వీడియోస్లో చూస్తూనే ఉంటారు. ఇందాక మీకు స్టార్టింగ్లో చూపించాను కదా అండర్ షెల్ఫ్ ఆర్గనైజర్స్, అవైతే భలే ఉంటాయి. క్యాబినెట్స్కి అటాచ్ చేసేయచ్చు, నీట్గా ఉంటాయి అన్నమాట. ఇలా ఫైనల్గా అంతా సర్దుకోవడం అయిపోయాక లోపల పార్ట్ అంతా క్లీన్ అయిపోయింది కదా, ఇంకా బయట కూడా చిన్నగా వైప్ చేస్తే సరిపోతుందని నేనైతే నీట్గా నా హోమ్ మేడ్ క్లీనింగ్ లిక్విడ్ స్ప్రే చేసేసి క్యాబినెట్స్ అన్నీ వైప్ చేసేస్తున్నాను. ఇంట్లో మన బేసిక్ క్లీనింగ్కి ఈ లిక్విడ్ బాగా యూజ్ అవుతుందండి. ఇది నేను ఇంట్లో ఎలా చేసుకుంటాను అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది, నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూసేయండి. హలో అండి. సో అలా అయితే నా కిచెన్ క్లీనింగ్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇన్ని బట్టలు మడత పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ వాటి ప్లేసుల్లో సర్దాలి. మొన్న బెడ్షీట్స్ అవి వాష్ చేశాను కదా, అవన్నీ తీసేసి ఫోల్డ్ చేసి ఇంకా నిన్న నార్మల్ బట్టలు అవి కూడా అన్నీ ఫోల్డ్ చేశాను. ఈరోజు బట్టలన్నీ కూడా ఆరబెట్టాను. సో ఇంకా అలా వాటిని అయితే సర్దేశామంటే ఎవరి ప్లేసుల్లో వాళ్ళకి ఇంక ఈవినింగ్ పనులు చేసుకోవాలి, స్లోగా ఇల్లు ఉడ్చుకోవాలి, అవన్నీ చూడాలి. మా అమ్మాయిని అయితే క్రికెట్కి డ్రాప్ చేసేసి వచ్చే బట్టలు ఫోల్డ్ చేశాను. ఇంక ఇప్పుడైతే ఇవి సర్దేసుకుందాం. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి నాతో చెప్పండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఎలాంటి కంటెంట్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఇంకా మీరు ఎవరైనా నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది, అక్కడ కూడా ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేయండి. మీరు అక్కడ DM చేయొచ్చు, మనం మాట్లాడుకుందాం. సో చక్కగా బట్టలు అయితే సర్దేసి ఈవినింగ్ పనులు స్టార్ట్ చేసేస్తాను. చెప్పాను కదా 1 hour ప్రీపోన్ అయిపోయింది. డే చలి బాగా పెరిగిపోతుంది కాబట్టి త్వరగా ఎంత త్వరగా పనుల నుంచి ఫ్రీ అయిపోయి కూర్చుంటే అంత హాయిగా ఉంటుంది. పడుకున్నా పడుకోకపోయినా ఆ కిచెన్లోంచి బయటకు వస్తే సగం హెడేక్ తగ్గిపోద్ది. కావాలంటే కాసేపు బెడ్ మీద పడుకొని ఎడిటింగ్, ఫోన్ చూడడం ఇలాంటివి చేసుకోవచ్చు. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఎన్ని ఎక్స్ట్రా క్లీనింగ్ పెట్టుకున్నా, ఆర్గనైజింగ్ ఇవన్నీ పెట్టుకున్నా సరే ఇవన్నీ రెగ్యులర్ వర్క్స్. వీటికైతే అసలు విసుగు, విరామం, రెస్ట్ అనేవి ఉండవు. అవన్నీ ఎక్స్ట్రా అనమాట. వీటి మీద రోజు రెగ్యులర్గా 3 పూట్ల వంట చేయడం, వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం, వాటిని ఆరేయడం, నిన్న బట్టలు తీసి మడత పెట్టడం, వాటిని ఎవరి ప్లేస్లో వాళ్ళకి పెట్టడం, ఇవన్నీ ఫిక్స్డ్ అనమాట. ప్రతిరోజు రోజుతో సంబంధం లేకుండా ఆదివారం అయినా సోమవారం అయినా ఏ వారం అయినా ఇల్లాలకు ఉండే పనుల్లో ఇవైతే ఫిక్స్డ్ అనమాట. ఇవి కాకుండా మిగతావన్నీ ఎక్స్ట్రా. ఎందుకంటే ఆ ఎక్స్ట్రా పనులు చేయకపోతే ఇల్లు నీట్గా ఆర్గనైజ్డ్గా ఉండదు. కాబట్టి మనం ఆ ఎక్స్ట్రా టైం తీసి ఈ రెగ్యులర్ వర్క్స్తో పాటు ఆ స్పెషల్ వర్క్స్ కూడా చేసుకోవాలన్నమాట. ఇంతకీ మీరు మీ డేని ఎలా మేనేజ్ చేస్తారండి? వీక్లో మీకు ఎన్నిసార్లు అనిపిస్తుంది అబ్బా నాకు 24 hours సరిపోవట్లేదు, ఇంకొంచెం ఉంటే బాగుండు అని? ఇప్పుడైతే మా స్నాక్స్ చూసారా, మా అమ్మాయి కోసం బాయిల్ చేస్తున్నా, మా కోసం యాజ్ యూజువల్ కాల్ చేస్తున్నా నా ఫేవరెట్
మీరు స్నాక్స్లో ఏం తిన్నారు? ఈ సౌండ్ అంటే నాకు భలే ఇష్టం. ఇలా బాయిల్డ్ స్వీట్ కార్న్. దీనికి అప్పుడప్పుడు నాకు మూడు ఉంటే మనం రోటీస్ చేసుకుంటాం కదా, స్టాండ్ కూడా పెట్టి చేస్తుంటా. అప్పుడప్పుడు ఇలా డైరెక్ట్గా చేసేస్తా. ఎలా అయినా నిప్పుల మీద కాలిస్తే అసలు ఆ సాటిస్ఫాక్షనే వేరు, బాగుంటుంది. బట్ ఆప్షన్ లేదుగా, ఏం చేస్తాం. ఇవి కూడా బాయిల్ అయిపోయినాయి, ఎక్కువేం అవసరం లేదు. ఇంక ఆఫ్ చేసి తనకి పెప్పర్ అండ్ సాల్ట్ వేసి ఇచ్చేస్తా. లెమన్ కావాలంటుంది స్క్వీజ్ చేసి. మేమైతే స్నాక్స్ ఎంజాయ్ చేసేస్తాం. ఇంకా అలా స్నాక్స్ అయిపోయి డిన్నర్ దగ్గరకు కూడా వచ్చేసానండి. పగలంతా ఇంత కష్టపడిపోయాను, ఇంకేం స్పెషల్స్ చేసే మూడ్ లేదు నా దగ్గర. ఎలాగో ఇడ్లీ దోశ బ్యాటర్ ఉంది, వెన్స్డే కూడా కదా, మా వాళ్ళు ఎగ్ తింటారులే, అంటే అందరులేండి ఎగ్ తింటారు కదా, ఇంక ఎగ్ దోశ అయితే వేసేసుకుందామని. దోశ బ్యాటర్ ఉంటే ఆ బెనిఫిటే వేరు తెలుసా. వీక్లో ఏ పని చేసినా చేయకపోయినా ఈ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఒకరోజు అటు ఇటుగా చేసుకున్నా సరే, ఇడ్లీ దోశ బ్యాటర్ మాత్రం రెడీ చేసి పెట్టేసుకోండి. దాంతో చాలా వేసుకోవచ్చు. ఇడ్లీ పిండితో ఇడ్లీ, రొట్టె వేసుకోవచ్చు. ఇంకా దోశ పిండి సంగతి చెప్పవసరం లేదు. దోశ, ఊతప్పం, గుంత పొంగనాలు, పునుగులు, రకరకాలు, ఒకటి కాదు, స్నాక్స్ దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్, డిన్నర్ దాకా అన్నీ తినేయచ్చు. అండ్ ఇదైతే బేసిక్ ఎగ్ దోశ. నేను రకరకాలుగా వేసుకుంటాను. ఈరోజు సింపుల్గా ఉప్పు కారం వేసి బీట్ చేసి దోశ మీద వేసేసి పైనుంచి ఆయిల్ వేసుకోవడమే. దీని మీద ఆనియన్స్ వేసుకున్నా బాగుంటుంది. లేకపోతే మనం కారం దోశ కోసం కారం చేసుకుంటాం కదా, అది ఎగ్ దోశ మీద స్ప్రెడ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా సూపర్ యమ్మీగా ఉంటుంది. రకరకాల దోశలు వేసుకోవచ్చు. ఇప్పుడు చెప్తున్నా కూడా నాకు మౌత్ వాటరింగ్గా ఉంటుంది. కారం దోశ, ఆనియన్ దోశ, ఎగ్ దోశ, పన్నీర్ దోశ, మసాలా దోశ, అసలు ఒక్క దోశ కాదు, ఇన్ని రకాల దోశలు. ఇంతకీ మీ ఫేవరెట్ దోశ ఏంటి? నా ఫేవరెట్ ఏంటో తెలుసా? నాకైతే కారం దోశ, మసాలా దోశ అంటే చాలా చాలా ఇష్టం. మా వాళ్ళకైతే ఎగ్ దోశ అంటే ఇష్టం. మసాలా దోశ అంత ఇష్టపడరు, బయట తింటూ ఉంటారు. కానీ నాకైతే నేను ఇంట్లోనే సింపుల్గా చేసేస్తాను. మసాలా దోశ నాకు బయట కన్నా కూడా మన ఇంట్లోనే చాలా టేస్టీగా సూపర్ యమ్మీగా అనిపిస్తుంది. దీనికి కాంబినేషన్గా యాజ్ యూజువల్ మా ఇంట్లో ఎప్పుడు ఉండేదే కొబ్బరి పల్లి చట్నీ అయితే చేశాను. అలా మేమైతే మా డిన్నర్ని కూడా ఎంజాయ్ చేసేసాం. హలో అండి, డే ఎండింగ్కి వచ్చేసింది. నేనైతే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. రేపు మార్నింగ్ అంతా రెడీ. థర్స్డే మార్నింగ్, థర్స్డే వైబ్స్, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అంతా ఫెస్టివ్ వైబ్స్ అనమాట. అది సంగతి. ఈ రోజుకి డిన్నర్ అయితే చూసారుగా, ఎగ్ దోశ తినేసాం. సో ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.